నందిని హాయ్ భాష అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అంటుంది. నాకు జాగ్రత్త అక్క, అదే గ్యాస్ ఫామ్ అయిందిరా. అసలు నేను ఫిష్ తినను, అంటే నాకు ఫిష్ వండరాదు ఇక్కడ, నేను వండను, ఎప్పుడు వండలేదు. అయితే మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఫిష్ తిన్నా, ఒక్కటే పీస్ తిన్నా, మళ్ళీ ఎక్కువ, అది కూడా చిన్నది కొరమీన్ చేపది తిన్నాను అంతే, నేను ఎక్కువ తినలేదు. అసలు నాకు అది కూడా పడలేదు, అంటే అలవాటు లేదు కదా, అలవాటు లేక తినేసరికి ఏంటో తెలీదు, పులుసు అయ్యేసరికి పడలేదు అసలు. నాగేశ్వరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ అంటున్నాడు మా భాషాబాయ్. హాయ్ సతీష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటుంది. నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందక్క, ఒక్కసారి నాన్న మాస్ గేమింగ్ నువ్వు ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెట్టినానా, ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను, నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. బ్లూ ఉన్న వాళ్ళు ఇక్కడ మన మాస్ గేమింగ్ 55 అని ఉంది కదా, ఆ తమ్ముడి కంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బీరకాయ చేశాను అక్క. అవునా, బీరకాయనారా? నేను సొరకాయ చేశాను ఇవాళ, సొరకాయ కూర వండాను నేను. అక్క అక్క దగ్గరికి వెళ్ళావా? నాకు పండక్కి అక్కనే ఇంటి దగ్గరికి వచ్చిందా? ఐఎమ్ బ్యాక్ అక్క. ఆఫీస్లో ఉన్నా అంటివి కదరా సంధ్య, ఆఫీస్లో ఉన్నా అంటివి కదా. మతి చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో. నాగేశ్వరి సిస్టర్ గిఫ్ట్ ఇచ్చాను అంటుంది. నాకు ఉన్నవారా? ఇస్తుంది నాకు ఖచ్చితంగా. నాకు ఉన్నవా? వెళ్ళిపోయినా చెప్తాలేరా, మేము డైలీ వస్తుంది మన లైవ్కి. అక్క మీకు యూట్యూబ్లో మెసేజ్ చేసా. అలాగేరా, చిచి అలాగే నాన్న, సారీ తొందరగా వచ్చేసింది బేట. అలాగే నాన్న, ఖచ్చితంగా చేస్తాను, సపోర్ట్ చేస్తాను, ఓకేనా. సంధ్య మాస్ గేమింగ్ కట గిఫ్ట్ ఇవ్వు నాన్న, రిటర్న్ ఇస్తాడంట. మీరు యూట్యూబ్లో సక్సెస్ అయినాక అందరినీ మర్చిపోతారు. నేను నీకు విషయం తెలుసా సతీష్ బేట, ఇప్పుడు చెప్తున్నా నేను యూట్యూబ్లో సక్సెస్ అయినట్టేనా, ఎందుకంటే నాకు ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది, నేను లైవ్ చేయాల్సిన అవసరం లేదు, లైవ్ వల్ల డబ్బులు రావు, నిజం చెప్తున్నాను. లైవ్ ఎందుకు చేస్తున్నానంటే నన్ను పలకరించే వాళ్ళని మర్చిపోకూడదనే ఉద్దేశంతో నేను లైవ్ చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే మానిటైజేషన్ అయిన తర్వాత నాకు చాలా తక్కువ లైక్స్, 25 లైక్స్ ఉన్నాయి చూడు నువ్వు ఒకటి. ఇంకొక విషయం, నా లైవ్లో చాలా తక్కువ మంది వస్తున్నారు. అంతకుముందు నాకు లైవ్లో చాలా మంది వచ్చేవాళ్ళు, యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు లైవ్లను. కాకపోతే నేను నా వాళ్ళ కోసం నేను లైవ్ చేస్తున్నాను. ఒకటి, నా వాళ్ళు నన్ను మర్చిపోవద్దు, నన్ను పలకరించే వాళ్ళు, నన్నుగా ఇష్టపడే వాళ్ళ కోసం నేను లైవ్ చేస్తున్నాను. అందుకే చేస్తున్నాను బెట్ట, నేను మర్చిపోను. సక్సెస్ అయినా కూడా నేను ఆల్రెడీ సక్సెస్ అయినాను బెట్ట, నాది అక్టోబర్లోనే మానిటైజేషన్ అయ్యి నాది రెవెన్యూ స్టార్ట్ అయింది, నాకు గూగుల్ పిన్ వచ్చింది. నేను ఎవరినన్నా ఇంతవరకు, నేను ఒక విషయం గమనించు, మెంబర్షిప్ తీసుకోమని అడిగాను నేను ఎవరినన్నా? అర్థమవుతుందన్న, అక్కడే చూడు సతీష్, నేను మెంబర్షిప్ కూడా తీసుకోమని ఒక్కరిని కూడా అడగలేదు. ఇప్పుడు నేను ఎవరినైనా రిక్వెస్ట్ చేస్తే మెంబర్షిప్ తీసుకుంటారు, నాకు ఒక $100 అయితే ఫస్ట్ శాలరీ వస్తుంది. నేను అలా మర్చిపోకూడదనే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా లైవ్లు చేస్తున్నాను. నేను ఇప్పటికి కూడా నేను అదే చెప్తాను, చాలామంది లైవ్లు మానేస్తారు మానిటైజేషన్ అయిన తర్వాత.
3000 హవర్స్ అయినాక మానిటైజేషన్ అప్లై